ప్రధానమంత్రి గారు ఒకటి ఆలోచించారు. ఆయన ఆలోచన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇవ్వాలని, అమృత్ ద్వారా పట్టణాల్లో ప్రతి ఇంటికి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ నుంచి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని, ఈ రెంటికి 45% వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మనం 45% రాష్ట్ర ప్రభుత్వం, 10% బెనిఫిషరీస్ పెట్టుకోవాలి. దీని ప్రకారం అధ్యక్ష రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు ఎస్టిమేట్ చేస్తే 85,000 కోట్లు కావాలి. వీళ్ళు అడిగింది 27,000 కోట్లు. బోరేసి ఆ బోర్ ద్వారా నీళ్లు ఇస్తామంటే ఆ బోర్ ఎండిపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? దాంతో ఈరోజు జరిగింది ఏంటి? 27,000 కోట్లు తీసుకొచ్చి అది కూడా ఖర్చు పెట్టలేదు. 2,250 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టకుండా మొత్తం ఆ స్కీమ్ అంతా కూడా 2024కి క్లోజ్ చేశారు. మేము పోయి అడిగితే ఎక్స్టెండ్ చేశారు. 2028 వరకు ఆ స్కీమ్ మేము అడిగిన తర్వాత ఇబ్బంది పడతామంటే ఎక్స్టెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ 27,000 కోట్లకి రీషెడ్యూల్ చేస్తున్న డిపిఆర్స్ తయారు చేస్తున్నాం. మొన్నే కొన్ని టెండర్లు పిలిచారు, మిగిలినటువంటి డిపిఆర్స్ తయారు చేస్తున్నారు. కానీ ఈ 27,000 కోట్లు వస్తుంది, కానీ అదనంగా 55,000 కోట్లు కావాలి. ఇంకా ఏం చేయాలన్నా మాకే అర్థం కాని పరిస్థితి. ఇది మళ్ళా క్యాబినెట్ ఇవి ప్రధానమంత్రి గారు ఏంటంటే చాలా స్పష్టంగా ఇంతవరకే చేస్తామంటే మేము ఎన్డీఏ ప్రామిస్ చేశాం, ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పాం. మీరు కూడా ఎన్నికల్లో చెప్పారు. ఈరోజు మళ్ళా ప్రధానమంత్రిని కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత, ఎన్డీఏని కన్విన్స్ చేసుకునే బాధ్యత వచ్చింది. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పు, ఒక వ్యక్తి అవగాహన లోపం కానీ అహంకార ధోరణి కానీ మీరు చూస్తే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి 1-2 కాదు దిశ కోకొల్లలున్నాయి.